దేవుడు వాగ్దానము, ఏ వాగ్దానము చూసినట్లయినా ఇట్ ఈస్ నాట్ అ అన్కండిషనల్ ప్రామిసెస్. హిస్ లవ్ ఇస్ అన్కండిషనల్. అర్థమవుతుందండి? ఆయన ప్రేమ షరతు లేని ప్రేమ. ఆయన ప్రేమలో ఎటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉండవు. కానీ ఆయన వాగ్దానాలు మన జీవితాల్లో నెరవేర్చబడాలంటే అది షరతులతో కూడిన వాగ్దానము. నమ్ముతున్నారా? అందుకని మిమ్మల్ని అడుగుతున్నాను, డూ యూ రిసీవ్ ఇట్ అని. అందరూ ఎస్ హ్యాపీగా రిసీవ్ చేసుకుంటారు, అందరూ ఎంతగానో యాక్సెప్ట్ చేస్తారు. కానీ అది షరతు. ఏంటి ఆ షరతు? మొదటిగా ఏంటిదంటే ఆయన మాటల్ని, ఆయన ఆజ్ఞల్ని వినాలి. రెండవ షరతు ఏంటిదంటే అనుసరించాలి. ఏంటి ఆ ఆజ్ఞలు? దట్ వీ హ్యావ్ టు ఫాలో. ఆయన ఇప్పటికే మీకు అందరికీ తెలుసు ఏమి చేయాలో, ఏం చేయొద్దు, ఏం చూడాలో, ఏం చూడొద్దు, ఏం మాట్లాడాలో, ఏం మాట్లాడొద్దు. యథార్థంగా ప్రవర్తించే వారికి ఏ మేలు కూడా కొదువు ఉండదని ఆయన వాక్యం తెలియజేస్తుంది. అవునా కదా? మొట్టమొదటిగా ఆయన ఆజ్ఞలు వింటే, ఆయన మాటల్ని అనుసరిస్తే, అంటే ఆయన ఆజ్ఞల్ని అనుసరించినట్లయితే ఎటువంటి పరిమితులు లేకుండా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడంట. ఆమేన్.